మన పవన్ కళ్యాణ్కి తోడు నిలబడ్డారు, లెక్కనైతే చంద్రబాబు కూడా తోడు నిలబడ్డారు కదా దాంట్లో. బేసిక్గా ఇప్పుడు కాపుల్లో 6 7 తెగలు ఉన్నాయన్నారు. వాళ్ళందరూ ఎవరి కులం వాళ్ళే కదా, ఒక్క కులం వాళ్ళు ఇంకొక కులానికి పిల్లనిచ్చుకుంటున్నారు. ఇప్పుడు పోని ఇప్పుడు నీకు తెలగ ఒంటరి అదేది ఇప్పుడు మన బొత్స సత్యనారాయణ గారు కూడా బలిజ తూర్పు కాపు ఇట్లాగా ఉంటారు కదా. ఈ తూర్పు కాపు బలిజకి బలిజ ఒంటరికి ఇట్లా పిల్లనిచ్చుకుంటుంటే ఒకటే క్యాస్ట్ కిందకు అవుతుంది. సరే అంతా ఒకటే తెగనే అనుకోవచ్చు మనం, ఓటు కోసం మన నాయకుడి కోసం. బేసిక్గా ఇలా ఇచ్చుకుంటున్నారా సంబంధాలు ఒకళ్ళకొకళ్ళకి? అలా ఇచ్చుకుంటున్నప్పుడు సంఘటితం అవుతుంది నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ కులం చూసి ఓటేయాలా, వ్యక్తిని చూసి ఓటేయాలా? మరి చిరంజీవికి కులం అంతా కలిసి ఓటేసి మరి మిగతా కులాలు ఓటేయలేదు, అప్పుడు ఆటోమేటిక్. పవన్ కళ్యాణ్కి అందరి కులము కలిపి పోనీ అన్ని కులాలు కలిపిన వాళ్ళ దాంట్లోనూ అన్ని కులాలు కలిపి ఓటేస్తే అప్పుడు 6% ఓట్లు రావు కదా బేసిక్గా. కాబట్టి ఇక్కడ అనవసరమైన డైమెన్షన్స్ క్రియేట్ చేయడం, ఒక రకంగా తలనొప్పి క్రియేట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ చేదరపడేది కూడా అదే. జనం అనుకోవాలి పవన్ కళ్యాణ్ సీఎం కావాలా, జగన్ సీఎం కావాలా, బాబు సీఎం కావాలా, లోకేష్ సీఎం కావాలని. జనం అనుకునేందుకు ఆ నాయకుడి ప్రవర్తన తీరు, పవన్ కళ్యాణ్ ఒత్తికగా ప్రవర్తిస్తున్నాడు, బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాడు. మొన్న మధ్యం దారి తప్పినటువంటి భాష నుంచి మళ్ళీ కొంచెం స్ట్రీమ్ లైన్ చేసుకుంటున్నాడు.